అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట్ సిరీ ఛానల్. జూలై 6 ఆదివారం తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి. ఈ తొలి ఏకాదశి రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందామండి. ఏకాదశి తిథి ప్రారంభం శనివారం జూలై 5, 2025 సాయంత్రం 6:59 ప్రారంభమై జూలై 6 రాత్రి 9:15 ముగుస్తుందండి. ఈ తొలి ఏకాదశి జరుపుకోవాల్సిన తేదీ జూలై 6 ఆదివారం 2025. తొలి ఏకాదశి రోజున చేయకూడని చేయవలసిన పనులు. దేవశయన ఏకాదశిని తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఇది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి. దీనినే శయన ఏకాదశి, ఆషాఢ ఏకాదశి, మహా ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి నాడు చేయవలసిన చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. దేవశయన ఏకాదశి లేదా తొలి ఏకాదశిని అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలోని 11వ రోజున తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. మన పురాణాల ప్రకారం ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణువు క్షీరసాగరంలో పాలకడలపై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. శ్రీహరి విశ్రాంతిలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని చాలా పవిత్రంగా భావించి చాతుర్మాస దీక్ష చేస్తారు. ఎంతో పవిత్రమైన ఈ 4 నెలల్లో వచ్చే ప్రతి ఏకాదశిలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ఎంతో శుభప్రదం. ఇంతటి విశేషమున్న ఈ శయన ఏకాదశి తిథి నాడు చేయవలసిన పనులు: బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని, ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేసుకొని, గడపకి పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి. గుమ్మానికి మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించుకోవాలి. స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకొని పవిత్ర స్నానం ఆచరించి సాంప్రదాయబద్ధమైన దుస్తులు అంటే ఆడవారు చీరను, మగవారు పంచెలు ధరించాలి. ఇంట్లోని పూజా మందిరాన్ని, పూజా సామాగ్రిని, దేవుని చిత్రపటాలను శుభ్రం చేసుకొని గంధం కుంకుమలతో, తాజా పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఈరోజు విశేషంగా శ్రీ మహావిష్ణువుకి గోవింద నామాలతో పిండి దీపాన్ని వెలిగించడం, తులసిమాలను సమర్పించడం చాలా మంచిది. పిండి ప్రమిదలో వీలుంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది. లేనివారు నువ్వుల నూనెతో దీపమైనా పెట్టుకోవచ్చు. ఏకహారతితో దీపారాధన చేసుకున్న తర్వాత శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఆ దీపం వద్ద కొన్ని పూలు, అక్షతలు ఉంచి దీపానికి నమస్కరించుకోవాలి. తర్వాత అగరబత్తులు వెలిగించుకొని స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే గోవింద నామాలతో తులసిని, అక్షతల్ని సమర్పిస్తూ అర్చన చేయడం చాలా మంచిది. తులసి సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ఈరోజు ఎంతో ఇష్టంగా తొలి పండుగ కనుక పాలు పొంగించుకొని పాయసం, గుగ్గిళ్ళు, పేలపిండిని నైవేద్యంగా సమర్పించి ధూపదీప నైవేద్యాన్ని స్వామికి సమర్పించడం చాలా మంచిది. అలాగే ఈరోజు వీలున్న వారు ఉపవాసం చేయడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ శయన ఏకాదశి నాడు బియ్యం, బట్టలు, నీరు దానం చేయడం చాలా మంచిది. ఈరోజు చేసే దానం మహాపుణ్య ఫలాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు వైష్ణవాలయాలను దర్శించుకోవడం చాలా మంచిది. సాధారణంగా కొంతమంది ప్రతి ఏకాదశి తిథిలో అన్నం తీసుకోరు. ఉపవాసం లేనివారు విశేషించి ఈ తొలి ఏకాదశి నాడు అన్నం తీసుకోకుండా పాలు, పండ్లు తినవచ్చును. ఇది మీకు ఏకాదశి ఫలాన్ని అందిస్తుంది. అలాగే ఈ రోజున చేయకూడని పనుల్లో ముఖ్యమైనది తామసిక ఆహారాన్ని తినవద్దు. ఈ ఏకాదశి నాడు సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసం, ఉల్లి, వెల్లుల్లి మొదలైన తామసిక ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలో రజోగుణాన్ని పెంచి మనసులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. అలాగే ఈరోజు బ్రహ్మచర్యం అనుసరించాలి. వ్యక్తి తమ శరీరం మరియు మనసులపై ఎల్లప్పుడూ నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనసుని భగవంతుని నామస్మరణలో నిమగ్నం చేయాలి. ఈ రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈరోజు జపించాల్సిన విష్ణు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరు పఠించే విష్ణు మంత్రాలు మీకు ఏకాదశి ఫలాన్ని అనుగ్రహిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి న్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోను ఫేస్బుక్లో చూస్తున్నవారు ఫేస్బుక్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.